నమస్కారం అండి. దసరా ఉత్సవాల టైంలో అక్టోబర్ 12వ తారీఖున ఇక్కడ విశేషంగా జరిగే, అక్టోబర్ 7 నుంచి 16 దాకా ఇక్కడ విశేషంగా జరిగే మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసం రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దానిలో భాగంగా అక్టోబర్ 12వ తారీఖు ఇక్కడ విశేషంగా ఎక్కువ మంది జనంతో బన్నీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమంలో ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, వేరే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి వాళ్ళు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ వాళ్ళ కన్సర్న్స్ చెప్పారు. అవన్నీ అడ్రస్ చేస్తూ బందోబస్తు అరేంజ్ చేస్తాం. పోయినసారి కన్నా కూడా ఈసారి ఉత్సవం ఇంకా బాగా జరిగేలాగా ఏ విధమైన చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకొని సక్సెస్ఫుల్గా అక్టోబర్ 12న ఇక్కడ బన్నీ ఉత్సవం కంప్లీట్ అయ్యేలాగా చూస్తాం. థ్యాంక్ యూ. దేవరగట్టులో మనం బన్నీ ఫెస్టివల్ అనుకుంటాం. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగే జిల్లా యంత్రాంగం నుంచి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తాం. అలాగే మనకి ఈ ఏరియా అంతా సర్వీలెన్స్ పెంచే విధంగా సబ్ కలెక్టర్ గారు కూడా ఒక 100 సీసీ కెమెరాస్ అరేంజ్ చేస్తున్నారు. అలాగే డ్రోన్ కూడా ఈసారి డిప్లాయ్ చేసి ఇంకా సర్వీలెన్స్ మరింత పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. అలాగే ప్రజలకి డ్రింకింగ్ వాటర్ సప్లై ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా వాటర్ ప్యాకెట్స్ నెంబర్ కూడా పెంచమని చెప్పాం. అలాగే మెడికల్ అండ్ హెల్త్ టీమ్ కూడా ఇక్కడ రెడీగా ఉంటారు. ఒక 20 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ మనం అరేంజ్ చేసుకుంటున్నాం. 4 అన్ని ఫెసిలిటీస్ ఉన్న అంబులెన్సెస్ ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. సో ఏదైనా మెడికల్ నీడ్స్ ఎమర్జెన్సీ ఉంటే వెంటనే అటెండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ టీమ్స్ డిప్లాయ్ చేసి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. R&B వాళ్ళు కూడా బ్యారికేడింగ్ ఎక్కడ అవసరం, అది ట్రీ కట్టింగ్ అవసరమైన చోట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ అది తీసుకొని బ్యారికేడింగ్ అంతా అరేంజ్ చేస్తారు. అలాగే ఇల్యూమినేషన్ లైటింగ్ అది ఎక్కువ ఉండే విధంగా పంచాయతీ వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. INPR వాళ్ళు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఈ ఏర్పాట్లన్నీ చేస్తారు. సో ఈ విధంగా జిల్లా యంత్రాంగం దగ్గర నుంచి అంతా కూడా సహకారం ఉంటుంది. అయితే ప్రజల నుంచి కూడా ముఖ్యంగా ఈ పండుగకి ప్రజల నుంచి మన దేవరగట్టు గ్రామ ప్రజల నుంచి ముఖ్యంగా కోరేది ఏంటంటే ప్రశాంత వాతావరణంలో మనం ఈ పండుగను జరుపుకోవాలి. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం ఈ సహకారం ఇక్కడ ప్రజల నుంచి కోరుకుంటుంది. మనకి ఒక ఆచారం అనే ఒక